ఇంకా కొంతసేపట్లో ల్యాప్టాప్ ఇచ్చేయాలి, ఇంకా వీళ్ళతో నేను వర్క్ చేయను అని అనిపించినప్పుడు దట్ ఈస్ హిట్టింగ్ మీ సో పర్సనలీ. ఇంకా నేను మాట్లాడుతున్నప్పుడు ఏడ్ చేస్తా అనుకున్నా. లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ ఐ కెన్ సే. ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు విల్ గో త్రూ సో మెనీ థింగ్స్. సో మాట్లాడుకుందాం. Hey guys, this is Jyotsna Janala. If you're seeing me for the first time on the YouTube, take a moment, look into our content, hit the subscribe button. You will surely love it. And if you're already been a subscriber, I'm so happy to see you guys again. Guys, today's vlog is going to be very special. నాకైతే మాత్రం ఇది రికార్డ్ చేసుకొని పోస్ట్ చేయాలి అనిపించింది, సో దాట్ ఇట్ వుడ్ బి అ ఫ్యూచర్ నేను కూడా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నట్టు. సో ఈరోజు అయితే లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మై ఫర్మ్. లైక్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ వుడ్ బి లీవింగ్ దిస్ ఫర్మ్. చాలా కష్టపడి వర్క్ చేసా. మై పేరెంట్స్ ఆర్ మై రియల్ ఇన్స్పిరేషన్. నేనైతే 1 year కన్నా ఎక్కువ సస్టైన్ అవ్వలేను అనుకున్నాను ఈ కంపెనీలో, ఎందుకంటే చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. లైక్ హూ ఎవర్ నోస్ మీ పర్సనలీ దే నో ఇట్, like how much work I do every day and all. So I did whatever I can. So I thought like 4 years avutundi kada, now I got a real like good hike or good opportunity or good work environment. That is what I aim for. So నాకు అదైతే దొరికిందని అనుకుంటున్నాను. So that company I'm going to start working from next week. So this week, today is April 17th is my last working day 2025. There are so many mixed feelings నాకైతే. నేనైతే ఈ రోజు వరకు లైక్ 2 months ఆఫ్ నోటీస్ పీరియడ్ నాకు కొంచెం, మీకు ఆల్రెడీ ముందు యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా లీనియంట్గా ఉంచారు, పెద్ద వర్క్ ఏం లేదు. ఐఎమ్ లైక్ జాలీగా ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ ఫర్మ్ అండ్ జాయినింగ్ ద అదర్ వన్ అని అనుకున్నా. బట్ ఈరోజు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. So I'm little nervous as well because this is my first job. But yeah, like life allo update avutu undali kada. So this is the point in my life where I have to just bring the graph up. So graph paiki vache samayam ochindi. I'm so happy. So ee roju aithe 3 o'clock ki naku managers and ma team andartho farewell call undi. You know what, నేను మెయిన్గా ఈ జాబ్ వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ హైదరాబాద్ లొకేషన్. మిగతా వాళ్ళందరూ బెంగళూరు ఆర్ గురుగాం ఆర్ ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక మీటింగ్ రూమ్లో కూర్చొని వర్క్ చేయడం, ఇట్ ఈస్ లైక్ సో పెయిన్ఫుల్. లైక్ వెళ్ళి ఒక్కదాన్ని తినాలి, ఇక్కడ టీమ్తో కనెక్ట్ అవ్వడానికి ఎవరూ లేరు. సో ఐ ఫెల్ట్ రియల్ లోన్లీ ఫ్రమ్ పాస్ట్ 1 year లైక్ వర్క్ వైజ్. సో నేను అప్పటి నుంచి ట్రై చేస్తుండే. ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ద న్యూ ఫార్మ్ అండ్ ఈరోజు ఫేర్వెల్ మాట. ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోనా రియాక్ట్ ఓవర్ దేర్, బట్ ఏం నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఇప్పుడు కొంచెం నాకు 20 minutes టైం ఉంది, కొంచెం అలాగా ప్రిపేర్ అవుతా. ఇట్ ఈస్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఐ కెన్ సే. ఐ హ్యావ్ ఫేస్డ్ అ లాట్ గైస్, అ లాట్. మై మదర్ నోస్ ఇట్ వెల్ అండ్ మై ఫాదర్ యాజ్ వెల్, మై బ్రదర్. లైక్ క్లోజ్ ఫ్యామిలీకి చాలా బాగా తెలుసు. జాన్ ఆల్సో నోస్ మై స్ట్రగల్, పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు కదా. సో యా, దట్స్ ఇట్. ఐ విల్ జస్ట్ షో యూ గైస్ హౌ ద ఫేర్వెల్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్. ఇట్స్ అ live call, so I can't show you everybody in person, but you can hear what they are talking and all. I'm also so excited. నా పైన నెగిటివ్గా చెప్తారో పాజిటివ్గా చెప్తారో చూడాలి. దట్ ఈస్ దేర్. వెళ్ళేటప్పుడు తిట్టర్లేండి, బాగానే మాట్లాడతారు. బట్ యా, లెట్స్ సీ. సో మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, ఎమోషనల్లీ ఆలోచిస్తున్నా చాలా. బట్ దెన్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్ నౌ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ గోనా డూ ఇన్ ద ఫ్యూచర్. సో యా, లెట్స్ సీ. ఇంక ఈ కాల్ అయిపోతే ఇంకా నాకు ఈ కంపెనీతో బంధం అయిపోయినట్టే. వెళ్ళి ల్యాప్టాప్ సబ్మిట్ చేసి ఇంటికి పోవాలి. So let's see how it goes. Guys, meeting start అయిపోయింది. I'm gonna join. Hi JJ. Hello, hi. Finally JJ turned on her cam. I always turn on Harish. JJ, you're running it from your phone. Have you already given your laptop or what? No. At 3:30 I will give the laptop. Oh, sharp 3:30 is it? No. Decided after this there's nothing much. What else is left to do in the laptop? Audit review. Make full use of our time today. Huh?
you've been there as a staff when I needed. You've been there as a senior when I needed. So all I had to say was just that, JJ, I needed this. And the response was never no. And the response was always a yes. So thank you so much for doing all of those without making a face. So thank you so much. And yeah, all the best for whatever you do in the future. Thank you, Harish. Oh, okay. We will meet in the next class. The one thing that I took away from my experience working with you is like, I've never ever heard you say, like, this is too much for me, Amit. Like, I can't take this up. Like, whenever like you've been given work, whether it's from the on show, like, or I ask for help with something, like you'll say, give me some time, I'll get it done, like no problem. And you'll always like drop a thumbs up in the chat and you're just like ready to go. So I think that's crazy because oftentimes I find myself saying, yeah, no, I'm pushed to the limit, I can't. Hope you have a good future at JJ. All the best. Thanks a lot, Amit. It has been a great journey for you, and we really enjoyed working with you. You know, I appreciate your dedication and commitment. Thank you very much, JJ, for everything. I wish you all the best for your, next adventure. Thank you, Roshan. We'll keep in touch. Yes, I guess you know me better from day one. So there's a lot of journey in between. Yes. Thanks a lot for the support. Yep. Definitely. I know JJ since her MBA days because she was my junior in college as well. I wish you nothing but the best and do stay in touch, have fun and visit us in Bangalore sometime. Yeah, sure, Shraddha. Thank you. You're a really good person and I cherish all the memories we've had when you've come here to Bangalore and we've gone to, like, I think for Women's Day we went out. Yes. And yeah, so all those were fun times. I just wish you all the very best and take care and keep in touch. Thank you, Aish. Definitely. Whenever JJ was there, like if I had any doubts, I could reach out to her, and she's always available. So yeah, like, thank you, JJ. Thank you, Anirban. JJ and I have worked together for a couple of engagements and it's always been really fun, very smooth. I'll definitely miss you, JJ, and the team. Succeed in any opportunity that you're going forward with as well. All the very best and do stay in touch. Definitely, Swati. Thank you so much. I thought JJ was some serious type girl, but I got to know her fun side part when we met her. So all the best, JJ. Thank you so much, Rachita. Oh, okay. We will meet in the next class. I guess I will go ahead. Yeah, I genuinely want to thank to everybody over here. It's my first corporate job, so I have learned a lot. It is a roller coaster ride from the first day of my journey. Thought like after becoming senior, it would be really easy for me, but getting that role, I understood that it is more tough than a staff job. So I have learned a lot from Harish. So Harish is there for me, and Amit and Swati also from the past 6 months, they helped me a lot. So it's been a good ride, and with Deepanshu also I had so many talks with respect to the job and all. Like today it hit me so hard, so I hope we all stay in touch with each other. So I'm so happy to be able to get on this call and hear some nice things about me and our connection between us. So yeah, thank you so much. So good, JJ. Thank you. Yeah. Thank you, JJ. Thank you so much. That's I will kind of definitely stay in touch with everybody for sure. It's been a great journey, guys. I'm so grateful. Yeah. Thank you for everything, JJ. Bye bye. Thank Bye, you. JJ. Bye. JJ, take care. Yep. Bye. Bye bye. Thank you, JJ. Yep. Bye. Bye. Just now I got so emotional.
Like, it is hitting me so hard, guys. Like, నేను ఆలోచిస్తున్నప్పుడు లైక్ ఇంకా కొంతసేపట్లో ల్యాప్టాప్ ఇచ్చేయాలి, ఇంకా వీళ్ళతో నేను వర్క్ చేయను అని అనిపించినప్పుడు దట్ ఈస్ హిట్టింగ్ మీ సో పర్సనలీ. బికాజ్ పాస్ట్ 4 years నుంచి వీళ్ళతోనే రోజంతా, లైక్ రోజుకి 14 hours ఐఎమ్ స్పెండింగ్ విత్ దెమ్ ఓన్లీ. సో ఇట్స్ లైక్ గ్రేట్ బాండ్ వీ హ్యావ్. అప్పుడప్పుడు వెళ్ళి కలిసేదాన్ని బెంగళూరు వెళ్ళి, బట్ హైదరాబాద్లో కలిసి ఆ టచ్ లైక్ కనెక్షన్ కొంచెం తగ్గింది. బట్ వెన్ ఐమ్ టాకింగ్ టు దెమ్ రైట్ నౌ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. ఇంకా నేను మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేస్తా అనుకున్నా. బట్ యా, దట్స్ హౌ ఇట్ ఈస్. లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్, I can say. And I'm so happy for meeting these people in my current job. They're so sweet. Work-wise, ups and downs vastay, but then personally everybody is so good. Everybody have their own things going on personal life lo, but then every day they're showing up in the job and doing their work. I guess that's where a lot of stress comes from. నేను ఎప్పుడు నా గురించి అనుకునేదానికన్నా నాకు అర్థమైంది ఏంటంటే, టీంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు విల్ గో త్రూ సో మెనీ థింగ్స్. సో అదైతే it's just hitting me so hard, but I'm so happy that we had these conversations and all. ఒకవైపు ఏడుపు వచ్చేస్తుంది, ఇంకోవైపు చాలా బాగా అనిపిస్తుంది. మాట్లాడుకుందాం. A few moments later. I'm gonna submit my laptop. నా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను. మా టెడ్డీ గడి ఫోటో ఉంది. ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ఫోటో అయితే డిలీట్ చేస్తున్నా, నాది ఫోన్లో ఉంది. గైస్ చూస్తే భయపడతారు. నేను జోనో టెడ్డీ షిఫ్ట్ డిలీట్ నొక్కా. ల్యాప్టాప్ అప్డేట్ ఉందంట, నేను చెయ్యనుగా. See you soon. నేను ల్యాప్టాప్ అన్ని ఇచ్చిన తర్వాత I will meet you guys. One eternity later. ల్యాప్టాప్ సబ్మిషన్ అయిపోయింది. See the cherry blossoms. ఆఫ్టర్ a lot of mixed feelings ల్యాప్టాప్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఐడి కార్డ్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో టైం అయితే 4 అయింది. I thought to meet my friends, but however వాళ్ళైతే నాలా ఖాళీగా లేరు. నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను అంటే డజన్ మీన్ వాళ్ళు ఖాళీగా ఉంటారని కాదు కదా. సో ఐ కుడెంట్ మీట్ దెమ్. బట్ ఇప్పుడైతే మెట్రో కూడా కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పి ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. యా, సో ఎక్సైటెడ్ అండ్ సో ఎమోషనల్ రైట్ నౌ. బట్ ఏం చేస్తాం, అప్పుడే ఎంతమంది జనాలు ఉన్నారో. లెట్స్ సీ, మెట్రోలో ప్లేస్ దొరకాలి. ప్లీజ్ 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 ప్లీజ్. Fried momos and chicken steamed momos. Along with teddy momo. Along with teddy momo. I am trying steamed momo for the first time. We are having punukulu with onions and chutney. How is it, no? Yum! That's it for today's video, guys. See you soon. Bye-bye. Say bye. Subscribe to our channel. Like, share and comment. Teddy, say subscribe.